హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఇన్ మార్కెట్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ఒక 84 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఒక గ్యాప్ అప్ రావటం, ఆ గ్యాప్ అప్ని సస్టైన్ చేసుకోగలగటం, ఓవరాల్గా మార్కెట్ అయితే అప్ సైడ్లోనే క్లోజ్ అయింది. మంచి మూవ్ అయితే ఉంది అప్ సైడ్కి. సో ఎక్కడ ప్రజెంట్ అయితే నెగిటివ్ న్యూస్ ఏం లేకపోవడం, ప్లస్ నెక్స్ట్ మంత్ ఒక బిగ్ ఈవెంట్ బడ్జెట్ ఉండటం. సో మార్కెట్ ప్రజెంట్ అయితే పాజిటివ్గా మూవ్ అవుతుంది. గుడ్, బాగానే ఉంది అంతా. ఒకసారి ఈరోజు చార్ట్ చూసినట్టయితే ఒక ఇండెసిసివ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో అప్ సైడ్ వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ వల్ల ఇది ఈ అప్ సైడ్ నుంచి ఒక చిన్న రివర్సల్ గాని వస్తే 24,140 దగ్గర ఒక మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఈ లెవెల్లో. సో అది ఒకవేళ బ్రేక్ అయితే నెక్స్ట్ 23,666 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్లో. సో అక్కడ వరకు వస్తుందా లేదా అనేది చూడాలి. అక్కడ వరకు రావాలి అంటే మేబీ మన బడ్జెట్ చాలా నెగిటివ్గా ఉండాలి, లేదా ఆ రేంజ్లో కొంచెం బాగున్న, మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా లిటిల్ బిట్ గుడ్ అన్నా కూడా ఒక కరెక్షన్ రావచ్చు. అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ లెవెల్లో. ఎందుకంటే మార్కెట్ చాలా ర్యాలీ అయింది ఇప్పటికే. సో ఒక చిన్న కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. ఈ లెవెల్లో వస్తే బెటర్ అనిపిస్తుంది. స్లోగా అప్ సైడ్ అప్ సైడ్ అప్ సైడ్ అప్ సైడ్ అప్ సైడ్ అప్ సైడ్ చాలా కాలం నుంచి అప్ సైడ్ మూవ్ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ బిగ్ క్యాండిల్ మాత్రం ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్ వల్ల ఒకసారి సడన్గా ఫాల్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ విపరీతంగా మళ్ళీ పైకి వెళ్తాం. సో ఈ ర్యాలీ ఎక్కడి వరకు వెళ్ళి సస్టైన్ అవుతుంది, లేదా ఈ రేంజ్లో బేస్ అయితే ఫామ్ అవుతుంది ప్రజెంట్. నెక్స్ట్ ఒక్కసారి మనం ఈ అడ్జస్ట్మెంట్ చేసే టైం లేకపోవడం వల్ల ఈ మంత్ కూడా లాసే చూడాల్సి వచ్చింది. ఒకసారి మన లాస్ చూసినట్టయితే, సో జూలైని కూడా ఆగస్ట్కి రోల్ ఓవర్ చేసుకున్నాం. 31కి లాస్ బుక్ చేసుకొని. సో ఇవి మన బ్రోకరేజ్ ఛార్జెస్ హెవీగా ఈ మంత్లో దొరికిన తక్కువ టైంలో ఎక్కువ అడ్జస్ట్మెంట్లు అనేది చేయటం జరిగింది. సో అదైతే కరెక్ట్ కాదు, మనం చేస్తుంది రాంగ్. అందుకని ఇంకా అడ్జస్ట్మెంట్ చేయదలుచుకోలేదు. సో చిన్నగాడికి లాస్ బుక్ చేసి ఆగస్ట్కి రోల్ ఓవర్ అయితే చేసాం. ఈరోజే పొజిషన్స్ని బిల్డ్ చేయడం జరిగింది ఆగస్ట్కి. ఇది ఫ్రెండ్స్. ఇక న్యూస్ విషయానికి వస్తే, సో నెక్స్ట్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.